దేవుని పాదాలనికి తోసివేస్తున్నాను యేసునామములో. రండి దేవదూతలారా, ఈ సైతాన్లన్నింటినీ బంధించండి, ఈ సైతాన్లన్నింటినీ బంధించండి. Chain them in the name of Jesus. ప్రతి సైతాన్ని సంఖ్యలు వేయండి, ప్రతి దురాత్మ శక్తిని సంఖ్యలు వేయండి, ప్రతి దురాత్మ శక్తిని సంఖ్యలు వేయండి. యేసు అధికారంలో ముందు బంధించండి, బంధించండి, బంధించండి. పాదాలనికి తోసివేయండి, పాదాలనికి తోసివేయండి, పాదాలనికి తోసివేయండి. యేసు నామములో మనశ్శాంతి కలుగునుగాక, మనశ్శాంతి కలుగునుగాక, మనశ్శాంతి కలుగునుగాక. షాలోమ్, షాలోమ్, షాలోమ్. యేసు సమాధానం, యేసు సమాధానం. ఓ రామ 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 ఓ రీమా రామ రామ. యేసు నామములో క్యాన్సర్ రోగం ఆగిపోతుంది. యేసు నామములో క్యాన్సర్ రోగం ఆగిపోతుంది, క్యాన్సర్ ఆగిపోతుంది. యేసు నామములో ఈ శరీరంలో నూతనమైన కణాలు వస్తున్నాయి. శరీరానికి హానికరమైన ఆ కంతిలు యేసు నామములో మాయమైపోతున్నాయి, యేసు నామములో కరిగిపోతున్నాయి. నమ్ము ప్రియ సహోదరి, నమ్ము ప్రియ సహోదరుడు, యేసయ్య అద్భుతం చేస్తున్నాడు, యేసయ్య అద్భుతం చేస్తున్నాడు. మా సేడస్ తాత్పుడు అద్భుతం చేయట్లేదు, మా ఎస్తర్ తాత్పుడు ఇక్కడ అద్భుతాలు చేయట్లేదు. యేసు అద్భుతం చేస్తున్నాడు, యేసు అద్భుతం చేస్తున్నాడు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు. అందుకని ఆత్మ వరాలలో ఒక వరం ఏంటంటే స్వస్థత వరము. దేవుని వెళ్ళారు స్వస్థత వరం. ఎందుకు ఆ వరం ఇచ్చాడు తెలుసా? దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. దైవజనుల ద్వారా దేవుడు స్వస్థతని రిలీజ్ చేస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది స్వస్థ పొందారని నమ్ముతున్నారు? చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. బ్రదర్, నేను స్వస్థ పొందుకున్నాను. నమ్మి చేతులు పైకెత్తు. నీ రోగం బాగైపోతుంది, నీ రోగం బాగైపోతుంది. నీ ఇంట్లో ఉన్న దయ్యాలన్నీ మారిపోయాయి. ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఒక సమాధానపు స్థలముగా మార్చుతున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక పరిశుద్ధమైన స్థలముగా మార్చుతున్నాడు. దేవుని స్తుతించండి, ఒకే మాట చెప్పండి, యేసు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. యేసు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. కేకలు వేయండి, కేకలు వేయండి. ఆ పత్ని అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, యేసు నన్ను కరుణింపుమన్నాడు. ఈ రాత్రి కేకలు వేయలేమా? ఈ రాత్రి రండి, యేసు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. యేసు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. ఆ పక్కనున్న వ్యక్తిని మర్చిపో, పక్కనున్న నీ కుటుంబస్తులు మర్చిపో. స్వరం ఎత్తి చెప్పు, యేసు నా బిడ్డ నేను స్వస్థపరిచావు, నీకు వందనాలు. చెరి యొక్క కుమారుడు అనుమాతని యేసు చనిపోయిన లేవనెత్తాడు. నా ఇద్దరు విధవరాల కుమారుని పాడితో మోసుకుంటూ సమాధికి తీసుకెళ్తుంటే యేసు ప్రభు పాడిని ఆపి లేపాడు. లాజరు 4 రోజులైపోయింది, శరీరం కుళ్ళిపోతుంది. అలాంటి కుళ్ళిపోయిన శరీరాన్ని మరలా జీవింపచేసి లేచి బయటకు వచ్చాడంట. ఈ రోజు ఎన్ని సమాధుల్లో నీ కళలో దాచిపెట్టామో, నీ కళలన్నీ సమాధిలో పెట్టేసేమేమో, ఇంక ఇవన్నీ జరగవు, ఇవన్నీ జరగవు, ఇంక అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ రాత్రి యేసు ప్రభు నువ్వు దాచిన సమాధి లాంటి నీ కళల్ని బయటికి తీసుకొస్తున్నాడు. నువ్వు అనుకున్న దాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. నీ యవనస్తుడా, నీ కళని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. నీ యొక్క దేవుని చిత్తాన్ని నీ పట్ల పరిపూర్ణంగా ఈ రాత్రి నెరవేర్చబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. పెళ్లి కాని వారి కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జీవిత భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఒక క్షణం ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను కనికరించండి అయ్యా, నీ కొరకు నేను కనిపెడుతున్నాను, నీ కార్యము నా ఎడల జరిగించండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా ఎడల కనికరము చూపించండి అయ్యా. నీ మహిమ కొరకు అయ్యా ఒక కుటుంబస్తుగా నన్ను చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభుని ఎడల గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సమాధి వంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామేమో, మౌనం ఎదుర్కొంటున్నామేమో, వెయిటింగ్ ఎదుర్కొంటున్నామేమో, జవాబు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామేమో. దేవుడు అంటున్నాడు, పునరుత్థానము వస్తున్నది, పునరుత్థానముని ఎదుర్కొన్నది, జయముని ఎదుర్కొన్నది. ఒకానొక రోజు నన్ను వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు నేను ఎట్టి రీతిగా నడిపించాలని సాక్ష్యం నేను చెప్పబోతున్నాం. ఇవాళ మౌనములో కృంగిపోవద్దు, దేవుని మౌనములో కృంగిపోవద్దు, నిశ్శబ్దములో కృంగిపోవద్దు, అలసటలో కృంగిపోవద్దు, ఆలస్యములో కృంగిపోవద్దు. దేవుడు నీ ఎడల కార్యమును జరిగిస్తున్నాడు. He is doing a new thing. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యమును నేను నీ ఎడల చేయుచున్నాను.